ఒక వటవృక్షం నేల కూలింది అనే కవితను రాసిన శ్రీ ఏ అంజిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత 3వ బహుమతి అందుకుంటున్న ఆంధ్ర బ్యాంక్ అందరి బ్యాంక్ అనే కవితకు గాను శ్రీ ఎస్ వేణుమూర్తి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కెన్ వి హ్యావ్ ది స్పాన్సర్ శ్రీ మహేష్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. రిటైర్డ్ ఏజీఎం శ్రీ మహేష్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మన ఇన్ హౌస్ టాలెంట్ మీరందరూ కూడా కవితలు రాయడము, కథలు రాయడం అంత ఈజీ కాదు, రాసి మెప్పు పొందడం అనేది కూడా అంత ఈజీ కాదు. వీరికి మెమెంటో దాంతోపాటు క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్యాష్ ప్రైజ్ అకౌంట్లో క్రెడిట్ ఇస్తాక నో క్యాష్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ ట్రాన్స్ఫర్. క్యాష్ ప్రైజ్ అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైజ్. అది మహేష్ బాబు గారు ఈ సెగ్మెంట్ కి స్పాన్సర్ చేసిన మహేష్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మొదటి ప్రైజ్ అందుకున్న చిరంజీవి కవితకు గాను శ్రీ శ్రీనివాసరాజు గారిని బహుమతి అందుకోవాల్సిందిగా కోరుతున్నామండి. గట్టిగా చప్పట్లు కొట్టండి శ్రీనివాసరాజు గారి కోసం. ఆ తర్వాత ఒక వటవృక్షం నేల కూలింది అనే కవితకు గాను 2వ బహుమతి అందుకుంటున్న శ్రీ ఏ అంజిరెడ్డి గారి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీ అభినందనని తెలియజేయండి. తర్వాత 3వ బహుమతి అందుకుంటున్న ఆంధ్ర బ్యాంక్ అందరి బ్యాంక్ అనే కవిత రాసిన శ్రీ ఎస్ వేణుమూర్తి గారు కూడా ఇప్పుడు బహుమతిని అందుకోబోతున్నారు. కంగ్రాచులేషన్ సార్. ఆ తర్వాత కథల పోటీని స్పాన్సర్ చేసింది ఏవిఆర్ఏ. కథల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న కరుణేష్ మంత్రి శ్రీ పున్నమరాజు ఉమామహేశ్వరరావు గారు రాశారు. వారి బదులుగా శ్రీ ఎన్ఎస్ గారు ఈ బహుమతిని అందుకోబోతున్నారు. ఎన్ సత్యనారాయణ గారు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఆ తర్వాత 2వ బహుమతి అందుకుంటున్న అమ్మమ్మ నా మొగుడేవరే అనే కథకి శ్రీ ఎంబీఎస్ఎస్ ప్రసాద్ గారు అందుకుంటున్నారు. ఆ తర్వాత 3వ బహుమతి ఒక బహుమతి అనే కథకి గాను శ్రీ పసుపులేటి తాతారావు గారు అవార్డును అందుకోబోతున్నారు. ఆల్ విన్నర్స్ గ్రూప్ ఫోటో. ఎవరైతే మా మాట వినకుండా, ఎవరైతే మీ మాట మీరు మాట్లాడుకుంటున్నారో, ఎవరైతే ఒప్పందం ప్రకారం 5 నిమిషాలు నా మాట వినకుండా వెళ్ళిపోతున్నారో వాళ్ళందరికీ ఉపవాస ఫలితం దక్కదు. ఇప్పుడు మనము అవార్డ్స్ తర్వాత జ్యూరీని సత్కరించుకునే ముందర ఇందాక మనకి అద్భుతంగా మాట్లాడి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ అని చెప్పారు. భాస్కర్ రావు సార్ని వచ్చి ఒక మెమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నామండి. We request Bhaskar Rao sir to please join us on dais. I request all leaders of ABREA to present a memento to our guest of honor for today. So thank you for joining us on stage. It was an honor and pleasure to have you here. Bhaskar Rao sir memento అనుకుంటున్నారు. ఈ లోపల ఈ కథల పోటీలకి కవితల పోటీలకి జ్యూరీగా వ్యవహరించిన శ్రీ ఎంఎస్ చలపతిరావు గారిని, కేటీ వేణుమాధవ్ గారిని, దర్భా దర్భసైనం శ్రీనివాస్ ఆచార్య గారిని, అలాగే కస్తూరి రాజశేఖర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఎంఎస్ చలపతిరావు గారు, కేటీ వేణుమాధవ్ గారు, శ్రీనివాస్ ఆచార్య గారు మరియు కస్తూరి రాజశేఖర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని కూడా మా తరఫున ఒక టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీరి కథల పోటీలకి కవితల పోటీలకి జ్యూరీగా వ్యవహరించారు. కెన్ వీ హ్యావ్ ఆల్ ది జ్యూరీ ఆఫ్ ద పోయట్రీ అండ్ స్టోరీ కాంపిటీషన్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్.
చలపతిరావు గారు, కేటీ వేణుమాధవ్ గారు, శ్రీనివాస్ ఆచార్య గారు మరియు కస్తూరి రాజశేఖర్ గారు. దయచేసి విఐపికి ఎగ్జిక్యూటివ్స్కి పక్కన ఒక 2 టేబుల్స్ సెటప్ చేశారు. మనం అందరం పెండాల్ ఉంది, అద్భుతమైన ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు పెద్దవాళ్ళందరినీ కూడా ఇక్కడ 80+ వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. రాజశేఖర్ గారు, చలపతిరావు గారు, తర్వాత వేణుమాధవ్ గారు, అలాగే శ్రీనివాస్ ఆచార్య గారు రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాసాచార్య గారు మెమెంటో కూడా ఇన్నాం. సరే, నెక్స్ట్ రాజశేఖర్ గారు, వేణుమాధవ్ గారు ఉన్నారా? మీ తర్వాత సువెనీర్ కమిటీలో మెంబర్స్ అందరినీ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం అండి. మాథ్యూ జోసెఫ్ గారు, కె గోవింద్ రాజ్ గారు, జె సుధాకర్ గారు, ఎల్ఎస్ఆర్ మూర్తి గారు, సార్ నెక్స్ట్ వేణుమాధవ్ గారు వచ్చారా? రాజశేఖర్ గారు సార్, రాజశేఖర్ గారు కూడా వచ్చారు. ఆ తర్వాత సువెనీర్ కమిటీలో వ్యవహరించిన మాథ్యూ జోసెఫ్ గారిని, కె గోవింద్ రాజ్ గారిని, జె సుధాకరుడు గారిని, ఎల్ఎస్ఆర్ మూర్తి గారిని, ఐ విజయ్ కుమార్ గారిని, కస్తూరి రాజశేఖర్ గారిని మరియు కళ్యాణి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారందరికీ కూడా మా తరఫున ఒక టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఏబిఆర్ఏ తరఫున ఇవ్వబడుతోంది. దయచేసి సావనీర్ కమిటీ వాళ్ళు ఎల్ఎస్ఆర్ గారు, గోవిందరాజు గారు వచ్చారు, మాథ్యూ జోసెఫ్ గారు, సుధాకర్ గారు, ఎల్ఎస్ఆర్ మూర్తి గారు, ఐ విజయ్ కుమార్ గారు, కస్తూరి రాజశేఖర్ గారు, కళ్యాణి గారు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బి ఆన్ ది స్టేజ్ ప్లీజ్. 2 minutes నా కమిట్మెంట్ అయిపోబోతుంది టైము. రిక్వెస్ట్ రాజశేఖర్ గారు వచ్చేసేయండి. మిస్టర్ గిరి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ కళ్యాణి మేడం గారికి, గోవిందరాజు గారికి, ఇందాక మొదటి బహుమతిని మనము అనౌన్స్ చేశాము. ప్రోత్సాహిక బహుమతులు అంటే కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయండి. వాటిని కూడా అనౌన్స్ చేస్తున్నాను. వాటిని కూడా వేదికపైకి వచ్చి పక్కకి మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మొదటిగా కవితల్లో కన్సలేషన్ ప్రైజ్ అందుకున్న అదృశ్యమైన ఆంధ్రతేజం శ్రీ గట్టం దేవి ప్రసాద్ గారు రాశారు. తర్వాత తీరని వ్యధ శ్రీ ఎంఎస్ఆర్కే ప్రసాద్ గారు రాశారు. ఆ తర్వాత ధృవతార
శ్రీ ఈ రామకృష్ణారావు గారు రాశారు. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ప్రోత్సాహిక బహుమతులు కథల పోటీల్లో కన్సలేషన్ ప్రైజెస్ అందిపుచ్చుకున్న అవకాశం శ్రీ చెరుకూరి మురళీకృష్ణ గారు రాశారు. తర్వాత పురస్కారం శ్రీమతి సిహెచ్ లలిత కుమారి గారు రాశారు. ఆత్మవిశ్వాసం శ్రీ సివి శాస్త్రి గారు రాశారు. వారిని కూడా వచ్చి మెమెంటోస్ అందుకోవాల్సిందిగా కోరుతున్నామండి. కథల పోటీల్లో కవితల పోటీల్లో కన్సలేషన్ ప్రైజెస్ అందుకున్న వారందరికీ కూడా వచ్చి మెమెంటోస్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రోత్సాహ బహుమతులు వీడు ఇది లాస్ట్ ఐటమ్ ఆన్ ది అజెండా. ఇది అయిపోయిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్, అది అయిపోయిన తర్వాత పాటలు, అది అయిన తర్వాత భోజనాలు చేయండి. అంతా పట్టాభి గారి ఫ్యామిలీ వచ్చి ఇక్కడ ఫోటో తీసుకుంటాక దానికి కూడా మేము ఏర్పాటు చేస్తాం. ముందుగా ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు నాకు నేనుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే ఎవరు చెప్పడు కదా, అందుకే మనం చెప్పుకోవాలి. ఎంత వండర్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ జరిగిందంటే ఎనీ ఓ ఫార్మల్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చేస్తారు, కానీ నేను చెప్పాల్సింది ఫార్మల్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా నన్ను చెప్పమంటున్నారు. విచ్చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి, గణేశన్ గారికి, నారాయణన్ గారికి, తర్వాత శ్రీనివాసన్ గారికి, భాస్కర్ రావు గారికి ఫస్ట్గా థ్యాంక్స్. అలాగే ఎంత వయసు ఉన్నా మా బ్యాంకుతో మేము సంబంధం ఉన్న వచ్చేసిన మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. ఇంత పని జరగాలంటే ఎంతోమంది కృషి చేశారు. ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లీడర్షిప్కి, ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సావనీర్ కమిటీకి, అలాగే వెనక పనిచేసిన ప్రతి ఒక్కరికి, స్టాల్స్ దగ్గర ఉన్న వాళ్ళకి, మా ఐప్లే స్టేషన్ నా కంపెనీ, ఈ కంపెనీ తరఫున ఈ ఫిలిమ్స్ రాసిన వాళ్ళకి, ఎడిట్ చేసిన వాళ్ళకి, షోకేస్ చేసిన వాళ్ళకి, అలాగే సింగర్స్ ఉన్నారు వాళ్ళందరికీ సార్ ఆ కప్స్ సింగర్స్ అందరికీ ఇవ్వాలి సార్ రెడ్డి గారు. ఐ రిక్వెస్ట్ ఎంటైర్ సంపత్ గారు అండ్ టీమ్, సంపత్ గారు అండ్ టీమ్ అందరినీ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సువెనీర్స్ ఆర్గనైజ్ చేసిన గిరి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. వారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. సార్ ఏం సార్ టైం ఇంపార్టెంట్ సార్. ఇవాళ రేపు నోబడీ వాల్యూస్ అస్ వితౌట్ ఇఫ్ యూ డోంట్ వాల్యూ టైం. అవును సార్, దానికోసం కొన్ని త్యాగాలు కూడా చేసాం మేము, అయినా తప్పలే. వీళ్ళందరికీ మే రిక్వెస్ట్ సార్ కప్స్ తీసుకురమ్మా. ఫ్యామిలీ కప్స్ ఎంతో అద్భుతంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా కార్యక్రమం వీరితోనే మొదలు పెట్టాము. మధ్యలో కూడా ఎంతో అద్భుతంగా పాటలు పాడారు. స్వర సంస్కృతి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇంకా పాటలు పాడబోతున్నారు. మనందరం లంచ్ చేసే చోట కూడా స్క్రీన్స్ పెట్టారు. ఆనందంగా వీరి పాటలు వినుకుంటూ మీరు భోజనం చేయొచ్చు. వారి కోపికున్నంతసేపు పాడతారు. ఆకలి అక్కడ కూడా ఎల్ఈడి స్క్రీన్ ఉంది, దాని మీద కూడా పాటలు కనిపిస్తాయి. భోజనం చేస్తున్న వాళ్ళకు కూడా అక్కడ కూడా ఎల్ఈడి స్క్రీన్ ఉంది. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ మటుకు ఒక్కసారి కష్టపడ్డ వాళ్ళందరికీ చప్పట్లు కొట్టండి. ఇంత నుంచి ఓటాస్తాయి చక్కగా కదా, కష్టపడ్డ వాళ్ళందరికీ చప్పట్లు కొట్టండి అంతే, ఒకటే లైన్ చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళందరూ అద్భుతంగా మనకి పాటలు అందించారు. అలాగే రవీంద్ర భారతి సిబ్బంది సూపర్ కోఆపరేషన్ ఇస్తారు ఎప్పుడైనా సరే. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాకు ఈ వేదిక పైన ఉండి వ్యాఖ్యానం వహించడానికి ఆపర్చునిటీ ఇచ్చిన ఏబిఆర్ఏ వారికి, అలాగే మా నాన్నగారు ప్రదీప్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. ఈ అమ్మాయి బాగా చేసింది యాంకరింగ్, అడిగి మరి డబ్బా కొట్టించుకోవడం. మా అమ్మాయే, నేను జరగనా? నన్ను ఫీల్డ్లో జరగమని ఇప్పటిదాకా ఎవరు చెప్పలా. మీరు ఫస్ట్ పర్సన్. అందరు నన్ను ఫోటోలోకి రమ్మంటారు. నన్ను ఫోటోలోకి బయటికి నడిపింది మీరు ఒక్కరే. మీ పేరేంటి గుర్తుపెట్టుకుంటూ ఉండండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు
సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా ఇష్టమైనది వదలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమేని సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బుజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని కూర్పగా లక్ష్మీ గణపతివైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విభుదులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ ఆ థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత స్వర సంస్కృతి మరో చక్కటి గాయకుడు జగన్నాథ్ గారు మీకు ఒక చక్కటి స్వర్గీయ శ్రీ ఘంటసాల గారి గీతాన్ని వినిపిస్తారు. నా హృదయంలో నిదురించే చెలి అంటూ ఆరాధన చిత్రం నుంచి గీతం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంపత్.
హృదయంలో నిదురించే చెలి, కలలలోని కౌవించే సఖి, మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. నీ కన్నులలోన దాగెనులే వెన్నెల సోనా, కన్నులలోన దాగెనులే వెన్నెల సోనా, చకోరమై నిన్ను వరించి అనుసరించినానే, కలవరించినానే, నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కౌవించే సఖి, మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే, ప్రాణముగా పులకరించినావే, పల్లవిగా పలుకరించరావే, పల్లవిగా పలుకరించరావే, నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా, వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా, నివాళితో చేయి సాచి ఎదురు చూసినానే, నిదుర కాచినానే, నా హృదయంలో నిదురించి చెలి, కలలలోని కౌవించే సఖి, మయూరివై వయ్యారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించి చెలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. భలే మంచి రోజు, పసందైన రోజు అంటూ రమేష్ గారు, కస్తూరి రమేష్ గారు మరో చక్కటి గాయకులు ఈ గీతాన్ని వినిపిస్తారు. థ్యాంక్ యూ. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు.
చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి బలపును చిలికిన రోజు, కులదైవము పలికిన రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి బలపును చిలికిన రోజు, కులదైవము పలికిన రోజు. కన్న తల్లి ఆచలన్ని సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూజే నేటి రోజు. వసంతాలు పూజే నేటి రోజు. థ్యాంక్ యూ అండి. ఇలాగే మీరు హిందీలో ఒక చక్కటి గీతం ఉంది, తుమ్ అగర్ సాత్ దేనే కా వాదా కరో మై యూం హీ మస్త్ నగ్మే లుటాతా రహూం అంటూ చక్కటి, అలాగే మీరు మాకు తోడుగా ఉన్నంత కాలం మేము బ్రహ్మాండంగా పాడుతూ ఉంటాం ఒకదాన్ని మించి పాట ఒకటి. ఈ మూగ చూపేలా అంటూ గాలిమేడల చిత్రాన్ని మరొక చక్కటి యుగళ గీతాన్ని గీత గారు, ఏఆర్ గీత గారు నేను వినిపిస్తున్నా. హలో ఈ మూగ చూపేలా బావా మాట్లాడగా నీరవా. ఓహో మాట్లాడవే బొమ్మ, నీదరినే చేరి మాట్లాడనా. ఈ మూగ చూపేలా బావా మాట్లాడగా నీరవా. ఓహో మాట్లాడవే బొమ్మ. రెప్పేయకుండా ఒకే తీరులా నువ్వు చూస్తే నాకేదో సిగ్గుతది. రెప్పేయకుండా ఒకే తీరులా నువ్వు చూస్తే నాకేదో సిగ్గుతది. ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే, ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే, చెయ్యి చెయ్యి చేర విడిపోవులే. ఈ మూగ చూపేలా బావా మాట్లాడగా నీరవా. ఓహో మాట్లాడదే బొమ్మ. చల్లగా నీ చేయి నన్నంటితే చటుకున నా మేను జల్లంటది. చల్లగా నీ చేయి నన్నంటితే చటుకున నా మేను జల్లంటది. నా ముందు నిలుచుండి నువ్వు నవ్వితే, నా ముందు నిలుచుండి నువ్వు నవ్వితే, నా మనసి అదోలాగా జల్లంటది. ఈ మూగ చూపేలా బావా మాట్లాడగా నీరవా. ఓహో మాట్లాడదే బొమ్మ. జాగ్రత్త బావా చేయి గాజులు, ఇవే కన్నె చిన్నారి తొలి మోజులు. జాగ్రత్త బావా చేయి గాజులు, ఇవే కన్నె చిన్నారి తొలి మోజులు. చాటేనే ఎలుగెత్తి